మీరు అడిగిన ప్రశ్నలకి ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. శరత్ చౌదరి గారు, ఇంతే ఉంటుందా విచారణ అంటే? ఏ కేసులైనా ఇదే రకంగా విచారణ చేస్తారా? ఇంత కార్యకర్తలతోని లోపలికి వచ్చి దూసుకొని కూర్చొని విచారణకు వచ్చారా, లేకపోతే ఏంటి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారా? ఏంటి ఆ సీన్ క్రియేషన్ అంతా అక్కడ? ఏం జరిగింది అసలు? ఆ పోలీస్ అధికారి మీద అసలు ఉన్నతాధికారుల చర్యలు ఏమైనా ఉన్నాయా, తీసుకోబోతున్నారా లేదా? నవీన్ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు నిన్న A1 గా ఉన్న జయసుధ గారు ఎవరైతే ఉన్నారో, పేర్ని నాని గారి భార్య, సి ఎవరైనా సరే ముద్దాయి అన్న తర్వాత ముద్దాయిగానే చూడాలి. అందులో ఎటువంటి ఇందాక మన రవి గారు అన్నట్టు జెంట్సా లేడీసా అనేది ఎక్కడ విభేదం అనేది ఉండదు. ఆ ఒక కేసులో ఒక కీలకమైన కేసు, అది కూడా ఇదేమి చిన్న చిన్న విషయము, చిన్న కేసు కాదు. పేదల అన్నం తినే బియ్యాన్ని దొంగతనం చేసిన కేసు ఇది. సో వీటిల్లో ఒక ముద్దాయిగా ఉండి తను మేయర్ కారులో దిగటం కావచ్చు, లేదు అని అంటే ఒక 100 మంది వైసీపీ కార్యకర్తల్ని అడ్డగోలుగా వెనకేసుకొని రావటం కావచ్చు, ఇవన్నీ తన సైడ్ నుంచి తప్పు ఎంత ఉందో పోలీసులు కూడా వారిని నిరోధించకుండా బయటే ఉంచకుండా లోపలికి, స్టేషన్ లోపలికి తీసుకొని రావడం కూడా పోలీసుల సైడ్ నుంచి కూడా అంతే తప్పు ఉంది. వాటికి సంబంధించి కూడా ఆల్రెడీ పై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏం జరిగింది నిన్న, ఎగ్జాక్ట్ గా ఇష్యూ ఏం జరుగుతుంది, ఎందుకు అంతమందిని లోపలికి రాణించాల్సి వచ్చింది, వారితోటి ఎందుకు సాఫ్ట్ గా మాట్లాడారు అన్న విషయం కూడా ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఏ విషయంలో కూడా ఇప్పుడు పేర్ని నాని కావచ్చు, లేదు అని అంటే ఆ ముందు ఉన్న మధ్యలో వాళ్ళని ఆల్రెడీ 3 అరెస్ట్ చేశారు. పేర్ని జయసుధా గారేమో బెయిల్లో ఉన్నారు. తిన మీద 6 రోజులు, 6వ తారీఖు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని అన్నారు. చర్యలు తీసుకోవద్దు అని అనేది టెంపరీ రిలీఫే కానీ ఎక్కడో కూడా వీళ్ళెవరూ తప్పించుకునే సిచ్యువేషన్ అయితే ఉండదండి. ఇప్పుడు గుడివాడకు చెందిన కొడాలి నాని కావచ్చు, లేదు అని అంటే ఇక్కడ పక్కనే జరిగింది కదా అరెస్ట్, వారి అనుచరుడు కాలిని అరెస్ట్ చేశారు కదా. అవునండి. వీళ్ళిద్దరూ వచ్చేసరికి ఇదివరకు కొడాలి నాని సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ఇదంతా అనేది స్టార్ట్ అయింది. అది మనం గత డిబేట్ లో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు పేరు చూడండి మీరు ఒకసారి. నాని అంటే నీకెంత నాకెంత అనే స్థాయిలో జరిగిపోయింది మొత్తం ఓవరాల్ గా గత 5 సంవత్సరాలు. సో దాంతో పాటుగా ఈయన 2022లో ఈ చాకచక్యంగా కరోనా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు గోడౌన్లు కట్టేసేసి, ఆ కట్టిన గోడౌన్ వారి భార్య మీద పెట్టేసేసి, ఇప్పుడు మొన్న లెటర్ కూడా తగుదనమ్మానని చెప్పి అసిస్టెంట్ కలెక్టర్ కి వీళ్ళకి రాసిచ్చే లెటర్ లో కూడా ఆవిడ ఏ లెటర్ రాయలేదు. నిన్న విచారణలో కూడా తను చెప్పిన ఇదేంటంటే స్టేట్మెంట్, లెటర్ అనేది పేర్ని నాని గారే రాశారు ఆమె పేరు చెప్పి. దాంతో పాటుగా ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగా నాని తనంతరకు తానే అడ్మిట్ అయ్యాడు, నేను తప్పు చేశాను అని. అందుకే 1,80,00,000 డీడీ తీసి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా 1,68,00,000 కూడా కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆల్రెడీ అసిస్టెంట్ కలెక్టర్ కూడా నోటీస్ పంపించారు. ఇది ఇప్పుడు వరకు ఉన్న 7,580 బస్తాలకు సంబంధించి ఇప్పుడు మీరు ఇంత కట్టాల్సి వస్తుంది అనేది కూడా మళ్ళీ పంపించారు. సో కేవలం ఇదేదో నానికి సంబంధించో లేక ఇంకొకటి అని కాదండి. ఓవరాల్ గా వైసీపీ ప్రభుత్వంలో ప్రతి నాయకుడు ఇందులో అడ్డగోలుగా దోచేయడానికి పేదల బియ్యాన్ని ఒక పథకం ప్రకారం వెళ్ళారు. అదేంటి అనంటే, ఇప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కార్పొరేషన్ ద్వారా ఒక 90 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి ఒక 60 లక్షల మందికి ఇచ్చారు. వెరసి 1,50,00,000 మందికి ఉన్న రేషన్ కార్డుల్లో మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంది. రేషన్ డీలర్స్ అనే సిస్టమ్ ఒకటి ఉంది. ఎప్పుడు ఎవరికి ఏ టైంలో ఫ్రీ టైం దొరికితే పలానా టైంలో వెళ్ళి వాళ్ళ రేషన్ కార్డు చూపించి బియ్యం తెచ్చుకునే పద్ధతి ఉంది. వీళ్ళు వచ్చేసరికి 29,000 రేషన్ డీలర్ల షాపులను పక్కన పెట్టేసేసి తగుదనమ్మా అని చెప్పి అన్ని దోచుకొని తినేసేసే ప్రయత్నంలో భాగంగా ఒక 1,600 కోట్లు వెచ్చించి ప్రజల ధనాన్ని 9,260 వెహికల్స్ కొన్నారండి. కొనేటప్పుడు ఏం చెప్పారండి, ఈయన పేర్ని నాని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, లేదు కొడాలి నాని, వీళ్ళు ఏం చెప్పారు, మేము మీకు ఇచ్చేది సన్న బియ్యం అని ఒక మాట చెప్తాడు ఎవరు, కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డి ఏమో మీకు ఇంటికే వచ్చేసి బియ్యం వస్తుంది అని అంటారు. అవి ఏమీ లేకుండా వీధి చివరిలో ట్రక్కును పెట్టేసేసి
ఆ ట్రక్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొంతమంది తీసుకుంటారు, కొంతమందికి దొంగ బిల్లులు క్రియేట్ చేసి రిసీవ్డ్ అని చెప్పేసి వాళ్ళే రాసుకొని ఒక్కొక్క కేజీకి 10 రూపాయల లెక్కన వీళ్ళు వాళ్ళకి చెల్లించేసి మొత్తం అన్ని సివిల్ సప్లై స్టిక్కర్స్ అన్ని తీసేసి గోడౌన్లు అంటే ఇప్పుడు పేర్ని నాని గోడౌన్ ఎట్లా కట్టాడో అట్లా ప్రతి వైసీపీ నాయకుడు, ప్రతి వైసీపీ ఎమ్మెల్యే గతంలో కొన్ని గోడౌన్లు, కొన్ని స్టాక్ యార్డులు నిర్మించుకున్నారు. వాళ్ళందరి దగ్గరికి ఈ సివిల్ సప్లై గోతాలు వెళ్ళటం, అక్కడ వెంటనే సివిల్ సప్లై స్టిక్కర్లు తీసేసి గోతాలు మార్చేసి మానస ఎక్స్పోర్ట్స్ అనేది ఒకటి తగిలిచ్చేసేసి అక్కడ నుంచి మళ్ళీ కాకినాడ, ఇందాక మన గౌతమ్ గారు చెప్పినట్లుగా ఏముంది మీరు కాదండి మీరు చెప్పారు